లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు వింటే డ్రగ్ స్మగ్లర్లకు ఖలిస్తాన్ మూకలకు హడల్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అరడజను దేశాల్లో బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దేశంలో 10 రాష్ట్రాల్లో బిష్నోయ్కి అనుచర గణం ఉంది. బిష్నోయ్ కేవలం గ్యాంగ్స్టర్ అయితే ఇంత ప్రచారం జరిగేది కాదు. కిరాయి హత్యలు చేస్తే ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా ఏనాడో కాల్చేసేవి. కానీ బిష్నోయ్ నేర సామ్రాజ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. దేశ వ్యతిరేకులను, హిందూ వ్యతిరేకులను కూడా బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వాలు కూడా హతమార్చలేని దేశ వ్యతిరేకులను బిష్నోయ్ గ్యాంగ్ ఏరిపారేస్తోంది. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పదే పదే హెచ్చరికలు జారీ చేసే బిష్నోయ్ గ్యాంగ్ అన్నట్టుగానే టార్గెట్లను ఖతం చేస్తోంది. బిష్నోయ్ గ్యాంగ్కు భారత గూఢచార సంస్థ R&AW మద్దతిస్తోందని ఇటీవలి కాలంలో కెనడా బాహాటంగా ఆరోపించింది. రా ప్రోత్సాహం కారణంగానే బిష్నోయ్ గ్యాంగ్ చెలరేగిపోతోందనే విమర్శలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. సబర్మతి జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే బిష్నోయ్కి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందనే ప్రచారం ఉంది. భరత్పూర్ జైలు నుంచి తీహార్ జైలుకు, అక్కడి నుంచి సబర్మతి జైలుకు మార్చడం వెనక బిష్నోయ్ని రక్షించే ప్రయత్నం జరిగిందనే అపవాదు ప్రభుత్వంపై ఉంది. భరత్పూర్ జైల్లో బిష్నోయ్ సహచరుడు రాకీ హత్య జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నాటకీయ పరిణామాల మధ్య రాకీని చంపిన జైపాల్ భుల్లార్ను దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ హత్య వెనుక బిష్నోయ్ పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. భరత్పూర్ జైల్లో బిష్నోయ్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం అక్కడి నుంచి జైలు బదిలీ చేసింది. తాజాగా సునీల్ యాదవ్ అనే మాదక ద్రవ్యాల వ్యాపారిని అగ్రరాజ్యం అమెరికాలో మట్టుబెట్టింది బిష్నోయ్ గ్యాంగ్. అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్గా పేరున్న సునీల్ యాదవ్ భారత్లో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. మన దేశం నుంచి 2 ఏళ్ల క్రితం పారిపోయి అమెరికాలో తలదాచుకున్న సునీల్ యాదవ్ను వేటాడి హతమార్చింది బిష్నోయ్ గ్యాంగ్. కాలిఫోర్నియాలోని స్టాక్టన్ ఏరియాలో 2 రోజుల క్రితం జరిగిన సునీల్ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిష్నోయ్ హెచ్చరికలకు భయపడిన సునీల్ యాదవ్ కొన్నాళ్లకు స్మగ్లింగ్ మానేసి రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. అయినా సరే బిష్నోయ్ అన్నంత పని చేశాడు. భారత ప్రభుత్వం బిష్నోయ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన గ్యాంగ్ కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బిష్నోయ్కి 700 మంది షార్ప్ షూటర్లున్నారు. SMSతో వారు రంగంలోకి దిగి టార్గెట్ పూర్తి చేస్తారు. స్పాట్ నుంచి కనురెప్పపాటులో తప్పించుకుంటారు. బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు అమెరికా, కెనడా దేశాల పోలీసులు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక చివరికి భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఎవరి లారెన్స్ బిష్నోయ్? జైల్లో ఉన్నా ఎలా గ్యాంగ్ నడుపుతున్నాడు? ఈ ప్రశ్నలే చాలామంది బుర్రలు తొలిచేస్తున్నాయి. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన బిష్నోయ్ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం వెనక ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఇండో-పాక్ సరిహద్దులోని ఫిరోజ్పూర్ పట్టణంలో పుట్టిన బిష్నోయ్ యూనివర్సిటీ రాజకీయాల్లో ఉన్న రోజుల్లోనే నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. పేరు మోసిన గ్యాంగ్స్టర్ల పరిచయంతో బిష్నోయ్ పూర్తి స్థాయిలో గ్యాంగ్ వార్లో దిగిపోయాడు. కృష్ణజింకలను అమితంగా ఆరాధించే బిష్నోయ్ వర్గానికి చెందిన లారెన్స్ కృష్ణజింకల వేట కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందుకే బిష్నోయ్ చాలా కాలంగా అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు ఇదే క్రమంలో గోల్డీ బ్రార్ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసిని సజీవ దహనం చేయడంతో బిష్నోయ్ మరింత రెచ్చిపోయాడు. ప్రియురాల్ని హత్య చేశారని భావించిన 3 పట్టపగలు సజీవ దహనం చేశాడు బిష్నోయ్. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న ఫిరోజ్పూర్ పట్టణానికి అనేక ప్రత్యేకతలున్నాయి. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల అమ్మకం, అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా లభించడం, యువకుల మధ్య గ్యాంగ్ వార్లు జరగడం ఫిరోజ్పూర్లో సర్వసాధారణం. జాతీయ స్థాయి అథ్లెట్ అయిన బిష్నోయ్కి ప్రొఫెషనల్ షూటర్లను మచ్చిక చేసుకున్నాడు. జాతీయ స్థాయి షూటర్లుగా పేరున్న వారు కూడా బిష్నోయ్ గ్యాంగ్లో చేరిపోయారనే వదంతులున్నాయి. రష్యా, అమెరికా, కెనడా, నేపాల్ దేశాల్లో బిష్నోయ్ గ్యాంగ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జైల్లో ఉన్న బిష్నోయ్ బయటికి వచ్చినప్పుడు ఆయుధాల వ్యాపారులను, స్థానిక నేరస్తులను కలుసుకునేవాడు. అలా అనుచరుల సంఖ్యను పెంచుకున్నాడు. ప్రస్తుతం సుమారు 700 మంది షార్ప్ షూటర్లు, స్నైపర్లు అందుబాటులో ఉంటారు. బిష్నోయ్ ఆదేశాలు అందగానే రంగంలోకి దిగేలా ఏర్పాట్లు చేస్తాడు. కేవలం ఒకే ఒక్క SMSతో ఖేల్ ఖతం. అమెరికాలో రహస్య ప్రదేశంలో తలదాచుకున్న సునీల్ యాదవ్ను గత నెల బిష్నోయ్ గ్యాంగ్ బెదిరించింది. త్వరలోనే పైకి పంపిస్తామంటూ SMS పంపింది. అమెరికాలో చంపే అవకాశం లేదని భావించిన సునీల్ యాదవ్ బిష్నోయ్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఫేస్బుక్ పోస్ట్లో సైతం సునీల్ యాదవ్కు హెచ్చరికలు వచ్చాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొందరు పోలీస్ అధికారుల సహాయంతో సునీల్ యాదవ్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని, యువతను మత్తుకు బానిసగా మార్చుతున్నాడని బిష్నోయ్ గ్యాంగ్ ఆరోపించింది. ఫేస్బుక్ హెచ్చరికలు అందిన కొన్నాళ్లకే సునీల్ యాదవ్ హత్యకు గురయ్యాడు.
సునీల్ యాదవ్ పాకిస్తాన్ నుంచి భారత్లోకి డ్రగ్స్ సప్లై చేసేవాడు. కొన్నేళ్ల క్రితం 300 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న కేసులో అతని పేరు బయటపడింది. ఇకపోతే సునీల్ యాదవ్ది పంజాబ్లోని ఫజిల్కా నకిలీ పాస్పోర్ట్తో అధికారులను బురిడి కొట్టించి 2 సంవత్సరాల క్రితమే దేశం దాటాడు. రాహుల్ పేరు మీద అమెరికాకి ఎగిరిపోయాడు. యుఎస్, దుబాయ్ సహా అనేక దేశాల్లో యాదవ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్లో సునీల్ ప్రమేయం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్ పోలీస్ విభాగం ఇదివరకే అతడిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. సునీల్ యాదవ్ ఇంతకుముందు దుబాయ్లో నివసించాడు. రాజస్థాన్ పోలీసులు అతన్ని అక్కడ అరెస్ట్ చేసి తిరిగి తీసుకొచ్చారు. రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో ఆభరణాల వ్యాపారి పంకజ్ సోనీ హత్య కేసులో కూడా సునీల్ నిందితుడు. బెయిల్పై విడుదలయ్యాక దేశం దాటి పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు సన్నిహితుడిగా పేరున్న బాబా సిద్దికీ హత్యలో సైతం బిష్నోయ్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. బిష్నోయ్ని చంపేందుకు ప్రత్యర్థి ముఠా కుశాల్ చౌదరి గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టడంతో జైలు ట్రాన్స్ఫర్ అవసరమని ప్రభుత్వం భావించింది. ముందు భరత్పూర్ జైలు నుంచి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. తీహార్లో సైతం బిష్నోయ్ హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు రావడంతో పూర్తి భద్రత ఉన్న సబర్మతి జైలుకు తరలించింది. ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్న బిష్నోయ్ అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాడనే అనుమానాలున్నాయి. బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ సిండికేట్గా ఎదిగింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో వేళ్లూనుకుపోయిన లారెన్స్ గ్యాంగ్ కెనడా, ఉత్తర అమెరికాలోనూ గట్టి పట్టు సంపాదించింది. 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న లారెన్స్ బిష్నోయ్ పేరు ఇటీవలి కాలంలో మారుమోగిపోతోంది. తాను మాత్రమే కాదు, సోదరుని కూడా నేర సామ్రాజ్యంలోకి దింపాడు బిష్నోయ్. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ కాల్పులు తమ పనే అని లారెన్స్ సోదరుడు అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్మోల్ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. జైల్లో ఉంటూనే సెల్ ఫోన్ ద్వారా లారెన్స్ బిష్నోయ్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తంగా విదేశాల్లో తలదాచుకుని భారత్లో మాదక ద్రవ్యాలను పంపుతున్న స్మగ్లర్లకు, భారత వ్యతిరేకులకు చెమటలు పట్టిస్తున్న బిష్నోయ్ త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. బిష్నోయ్పై నమోదైన కేసులు విచారణ చివరి దశలో ఉన్నాయి. ఒకవేళ జైలు జీవితం నుంచి బిష్నోయ్ బయటికొస్తే ఏమవుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.